నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అనంతపురం జిల్లా రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా ఉండే నియోజకవర్గం తాడిపత్రి. ఒకవైపు జేసీ బ్రదర్స్ ఛాలెంజ్, మరోవైపు కేతిరెడ్డి వర్గం ప్రతి సవాళ్లు. నిన్నటి వరకు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమైన మాటల యుద్ధం ఇప్పుడు ప్రత్యక్షంగా రోడ్డుకెక్కి ఫైటింగ్ చేసుకునే స్థాయికి చేరింది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలతో ఎదురుదాడికి దిగింది. గాంధీ విగ్రహం సాక్షిగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మహాదీక్షకు తెరలేపింది. చలో తాడిపత్రి పిలుపుతో అనంతపురం జిల్లాలోని 6 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకుంటుండగా కాకి బలగాలు తాడిపత్రిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అసలు ప్రశాంతంగా ఉండే తాడిపత్రిలో ఈ స్థాయి పొలిటికల్ మైండ్ గేమ్ ఎందుకు నడుస్తోంది? జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజుకున్న ఈ నిప్పుల వెనుక ఉన్న అసలు కథేంటి? ఒకప్పుడు మిత్రులుగా ఉండి ఇప్పుడు భద్ర శత్రువులుగా మారిన ఈ నేతల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటి? ఇప్పుడు ఈరోజు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మున్సిపాలిటీల్లో పట్టు కోసం, స్థానిక గ్రామాల్లో పెత్తనం కోసం 2 వర్గాల మధ్య గత కొన్ని వారాలుగా అంతర్గత పోరు నడుస్తుంది. ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను, వారి అనుచరులను టార్గెట్ చేసేలా ఉన్నాయన్నది కేతిరెడ్డి వర్గం ప్రధానంగా ఆరోపిస్తుంది. మా పెద్దారెడ్డి తమ్ముడిది ఇది. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు. మేమేం చెప్పడం లేదే వైఎస్ఆర్ రాకూడదు, చేయకూడదని. మేము ఒకటే చెప్తాను, మా దగ్గర 24 మంది పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విజువలైజ్ చేసి చూపిస్తాం. ఈ రోజు ఈ అబ్బాయి దెబ్బలు తింటే లాయర్ అంటాడు. లాయర్, ఎస్, ఈ మైట్ బి లాయర్. ఏంటి వాని ప్రవర్తన? వాని ప్రవర్తన ఏ ఊరు అసలు కదా ఆయనది? వస్తున్నాడు, ఇక్కడ బతుకుతున్నాడు, హాస్పిటల్ మెయింటైన్ చేసినాడు, అన్ని చేసినాడు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దారెడ్డి వీడు కలిసి మొత్తం స్క్రాప్ అమ్ముకున్నారు. అవన్నీ వద్దులే, విడిచిపెట్టి. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక రీచ్లు, స్థానిక కాంట్రాక్టులు, బెల్ట్ షాపుల నిర్వహణ వంటి ఆర్థిక వనరులపై పట్టు సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులను వాడుకొని టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కంప్లైంట్లు కూడా తీసుకునే పరిస్థితి తాడిపత్రిలో లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సిగ్గుండల్లా. అతను చెప్తాడు, అయ్యా పెద్దారెడ్డి నీ ప్రభుత్వంలో ఏం చేసినావు నువ్వు చెప్పు అంటాడు. నా ప్రభుత్వంలో ఏం చేసిండేది ఏం కథ నీకు బాగా తెలుసు, తాడిపత్రి ప్రజలకందరికీ తెలుసు. నువ్వు చర్చకు వస్తావా మగోని అయితే ఈ రోజు కూడా చెప్తున్నా, నిన్ను రెచ్చగొట్టే విధం కాదు. టవర్గా అక్కడ కూర్చుందాం, మీడియానందరూ రమ్మందాం, నీకు సంబంధించిన నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు వస్తారు. నాకు రక్షణ అవసరం లేదు, కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు ఏం చేయాలంటే అది చేస్తారు. అందువల్ల నీ పోలీసు వాళ్ళను అక్కడ వచ్చిన పత్రికాముఖంగా చెప్తాం. నువ్వు ఎఫ్ఐఆర్లు తీసుకొని రా, నేను ఎఫ్ఐఆర్లు తీసుకుని వచ్చాను. నువ్వు పద్దను లేస్తే ఎవరో ఒకరిని తిడతావు, ఎవరన్నా మాతో తిరిగినా వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఎవరన్నా కార్యకర్తలు యాక్టివ్ ఉండే కూడా వాని మీద ఇది చేస్తావు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఇరువురి మధ్య వివాదం కేవలం మాటలతో సరిపెట్టకుండా రోడ్డుపైకి వచ్చి జేసీ రాజకీయాలను ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చింది. ఈ వివాదం కేవలం తాడిపత్రి పట్టణానికో లేదా ఆ నియోజకవర్గానికో పరిమితమైంది కాదు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద వ్యూహాన్ని అమలు చేస్తుంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో జిల్లా మొత్తం అప్రమత్తమైంది. అనంతపురం అర్బన్, సింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఇలా దాదాపు 6 నియోజకవర్గాల నుండి క్యాడర్ కదిలింది. దీని వెనుక ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్ చూస్తే మాత్రం తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒంటరి చేయకుండా పార్టీ మొత్తం ఆయన వెనుక ఉందనే బలమైన సంకేతాన్ని పంపడంగా అర్థమవుతుంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంత నైరాశ్యంలో ఉన్నాయని, ఇలాంటి ఒక భారీ నిరసన కార్యక్రమం ద్వారా క్యాడర్ లో మళ్లీ జోష్ నింపవచ్చని వైసీపీ అధిష్టానం భావించిందట. సోషల్ మీడియా వారియర్స్ కూడా పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడంతో చలో తాడిపత్రి మళ్లీ పొలిటికల్ మూవ్మెంట్ గా మారిపోయింది.
తాడిపత్రి రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే కనీసం 3 దశాబ్దాల వెనక్కెళ్ళాలి. తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ అంటేనే తాడిపత్రి అనేలా ఇక్కడ రాజకీయం నడిచింది. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఇద్దరు దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గాన్ని శాసించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారిన వారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పుడు వన్ మ్యాన్ షో లాగే ఉండేది. జేసీ ప్రభాకర్ రెడ్డి ముక్కుసూటిగా దూకుడుగా మాట్లాడే నేత. ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ఆయన శైలే వేరు. తాడిపత్రి మున్సిపాలిటీని తమ సొంత కోటగా మార్చుకున్న జేసీ కుటుంబానికి స్థానికంగా ఉన్న వ్యాపారాలు, క్వారీలు, రవాణా రంగాలపై గట్టి పట్టు ఉంది. అయితే ఈ పట్టును సవాల్ చేస్తూ రంగంలోకి వచ్చిన నేతే కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాయలసీమ రాజకీయాల్లో ఒకే ఊరలో 2 కత్తులు ఇమడవు అంటారు. తాడిపత్రిలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. జేసీ కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్ వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి సాధించిన విజయాలు, ఆ తర్వాత స్థానికంగా ఆయన పెంచుకున్న క్యాడర్ జేసీ వర్గానికి మింగుడు పడలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డిది కూడా మాస్ లీడర్షిప్ స్టైల్. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలకు భయపడే రోజులు పోయాయని, తాము దేనికైనా సిద్ధమేనని ఆయన ప్రకటించడంతో ఈ ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత శత్రుత్వం కూడా పెరిగింది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది ఈ ఇద్దరి ప్రతిష్టకు సంబంధించిన సవాలుగా మారిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న సామూహిక నిరాహార దీక్ష కూడా తాడిపత్రి వీధులపై ఎవరి జెండా ఎగరాలి అనే సుప్రీమసీ పోరులో భాగమే. ఈ పొలిటికల్ హీటు ఎటు దారి తీస్తుందోనని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో అనంతపురం పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి ఇప్పుడు ఒక రకంగా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 144వ సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయి. గాంధీ విగ్రహం జంక్షన్ చుట్టూ ముళ్ల కంచెలు, బారికేడ్లు వేశారు. జిల్లా సరిహద్దుల్లో తాడిపత్రి ఎంట్రీ పాయింట్స్ దగ్గర ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల నుండి వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం లేదా ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. పోలీసుల ఈ కఠిన వైఖరిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాడిపత్రి డ్రామాలో ఇప్పుడు పోలీసుల పాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారని కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తుంది. తాడిపత్రిలో అలజడి సృష్టించి శాంతి భద్రతల సమస్య తెచ్చిపెట్టడానికే వైఎస్ఆర్సీపీ డ్రామాలు ఆడుతుందని వారు విమర్శిస్తున్నారు. తప్పు చేయనప్పుడు పోలీసుల తనిఖీలకు ఎందుకు భయపడాలని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జేసీ వర్గం కౌంటర్ ఇస్తోంది. ఏది ఏమైనా తాడిపత్రి రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఒక నిరాహార దీక్ష లేదా ఒక రోజు నిరసన కాదు. రాబోయే రోజుల్లో తాడిపత్రిలో ఏ పార్టీ పై చేయి సాధించబోతుందనే దానికి ఇదొక ట్రైలర్ లాంటిది. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తన పట్టును నిలుపుకోవాలని చూస్తుంటే, మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఉనికిని, క్యాడర్ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. పోలీసుల ఆంక్షలు, అరెస్టుల మధ్య వైఎస్ఆర్సీపీ తన నిరసనను ఎంతవరకు విజయవంతం చేయగలుగుతుంది? జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? తాడిపత్రిలో శాంతి భద్రతలు అదుపులోనే ఉంటాయా, లేక ఈ పొలిటికల్ హీట్ మరింత పెరగబోతుందా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.